నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు కాదు, జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక, అది కూడా ఉప ఎన్నిక. వ్యూహ ప్రతివ్యూహాల నుంచి ప్రచారం, పోల్ మేనేజ్మెంట్ దాకా అన్నీ కూడా పోటీలో ఉన్న పార్టీలకు సంబంధించిన లోకల్ లీడర్స్ చూసుకునే ఎన్నిక. కానీ జరుగుతోందేంటి? పులివెందుల జడ్పీటీసీ ఓటమి ఖాయమని గ్రహించిన పచ్చముఠ బరి తెగించింది. ఒకవైపు పాలకులు, మరోవైపు కాకీలు, ఇంకోవైపు పచ్చ గూండాలు అందరూ కలిసి పులివెందుల మీద పడ్డారు. రాక్షస కాండకి తెరతీశారు. దాడులు, హత్యాయత్నాలు, బాధితుల మీదే తప్పుడు కేసులు. అదే సమయంలో అటు ఈసీ వ్యవహార శైలి కూడా విమర్శలు మూటగట్టుకుంటోంది. ప్రజల హృదయాలను గెలుచుకోవడం చేతకాని అరాచక శక్తులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి కుట్రలు పన్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రజలు చీ కొడుతున్నారని తెలుసు. ప్రజాస్వామ్య విలువలకు లోబడి రాజ్యాంగాన్ని గౌరవించి నడుచుకుంటే ప్రజలు తమను ఎంత ఘోరంగా చీత్కరిస్తున్నారో బయటపడిపోతుంది. అందుకే ఎన్నికలు సవ్యంగా జరగకూడదు. రక్తపాతం, భయోత్పాతం సృష్టించి పోలింగ్ని తమకి అనుకూలంగా మార్చే రాక్షస వ్యూహాన్ని పులివెందులలో అమలు చేస్తోంది టీడీపీ. టీడీపీ నేతలు, గూండాలు వైఎస్ఆర్సీపీ నేతల మీద దాడులు చేస్తుంటే, హత్యాయత్నాలకు పాల్పడితే కాకీలు కిమ్మన్న పాపాన పోవడం లేదు. సీఎంఓ డైరెక్షన్లో, బీటెక్ రవి యాక్షన్లో జరుగుతోన్న ఈ రాక్షస కాండ ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తోంది. పోలింగ్ బూత్లను మార్చేసిన ఎన్నికల సంఘం తీరుతో పారదర్శకత ప్రశ్నార్థకంగా మారింది. ప్రజాస్వామ్యం మీద, ప్రజా తీర్పు మీద ఏమాత్రం నమ్మకం లేక అరాచకత్వాన్ని నమ్ముకున్న టీడీపీ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రాక్షస కాండను కొనసాగిస్తోంది. ప్రజల హృదయాలను గెలుచుకునే సత్తా లేక హింసాకాండనే నమ్ముకుంది. గత 14 నెలలుగా ఏపీ అంతటా అరాచకాలు సృష్టిస్తున్న చంద్రబాబు దొంగల ముఠ పులివెందులలో ప్రజలను భయాందోళనకు గురి చేయటమే లక్ష్యంగా కుట్రలు పన్నుతోంది. అందులో భాగంగానే దాడులు, హత్యాయత్నాలతో చెలరేగిపోతోంది. గుంపులు గుంపులుగా వాహనాల్లో రావటం, ఆయుధాలు చేత పట్టుకొని విచక్షణారహితంగా దాడులు చేసి వెళ్లిపోవటం గత కొద్ది రోజులుగా పులివెందులలో పచ్చముఠాలు చేస్తోంది ఇదే. ఈ అరాచకం అంతా పోలీసుల కనుసన్నల్లోనే జరుగుతున్న కాకీలు మాత్రం నిస్సిగ్గుగా చోద్యం చూస్తున్నారు. ఎలాగైనా సరే పోలింగ్ రోజున ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రాకుండా చేసి ఓటింగ్ క్యాప్చర్ చేసి గెలవాలన్నది పచ్చముఠా కుతంత్రం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే డిపాజిట్ కూడా దక్కదన్న స్పష్టత టీడీపీకి ఉంది. అందుకే ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై వరుస దాడులు చేస్తున్నా ప్రజల్లో ఎక్కడా భయం కనిపించకపోవడంతో ఏకంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల మండల నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలపై హత్యాయత్నానికి తెగబడ్డారు టీడీపీ గూండాలు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి రెడ్ బుక్ రాజ్యాంగ నీడలో బతికేస్తున్న ఖాకీలు ఈ హత్యాయత్నంలోనూ పచ్చముఠా వెనుకే నిలబడ్డారు. పులివెందుల జడ్పీటీసీని హింసాకాండతోనే సాధించుకోవాలని కుట్రకు పదును పెడుతున్న చంద్రబాబు అండ్ కో ఆ దిశగా దాడులు, తప్పుడు కేసులు, హత్యాయత్నాలు ఇలా చాలా చేసింది. ప్రలోభాలకు దిగింది. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో మరో కుతంత్రానికి తెరలేపారు. ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గించి అధికార టీడీపీకి మేలు చేకూర్చాలన్న కుట్రలకు పదును పెడుతున్నారు. ఏ గ్రామంలోని ఓటర్లు ఆ గ్రామంలోనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకుండా అక్కడి ఓట్లు ఇక్కడికి, ఇక్కడి ఓట్లు అక్కడికి మార్చేస్తున్నారు. పులివెందుల మండలంలో ఎర్రబల్లె, కొత్తపల్లె పంచాయతీల్లో 6, 7 నెంబర్ల పోలింగ్ బూత్లు, నల్లగొండవారు పల్లెలో పోలింగ్ బూత్ 8, నల్లపరెడ్డి పల్లెలో 9, 10, 11 బూత్లు ఉన్నాయి. ఇది వరకు ఏ గ్రామానికి చెందిన ఓటర్లు ఆ గ్రామంలోని పోలింగ్ బూత్లలో ఓటు హక్కు వినియోగించుకునేవారు. తాజాగా ఎర్రబల్లె, కొత్తపల్లె ఓటర్లు నల్లపరెడ్డిపల్లె బూత్లలో, నల్లపరెడ్డిపల్లె ఓటర్లు ఎర్రబల్లె, కొత్తపల్లె బూత్ల పరిధిలోకి వచ్చేలా అధికారులు మార్పిడి చేశారు. ఓటర్ల పరిశీలన సందర్భంలో ఈ విషయం బహిర్గతం కావడంతో పలువురు అవాక్కవుతున్నారు. ఇలాగైతే తాము మూకుమ్మడిగా పోలింగ్ బహిష్కరిస్తామని నల్లగొండవారిపల్లె గ్రామస్తులు అధికారులకు తేల్చి చెప్పారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకిలా మార్చారని ఆరా తీస్తే టీడీపీ నేతల కుట్రను అధికారులు అమలు చేస్తున్నారని స్పష్టమైంది. ఎన్నికల వ్యవస్థనే నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే పరిస్థితుల్లో వాళ్ళ ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగటం అనేది, ప్రజాస్వామ్యం తల నరకబడుతుంటే ఇవాళ చేష్టలడిగి ఎన్నికల కమిషన్ చూసే పరిస్థితి, కళ్లు మూసుకుని నిద్ర నటించే పరిస్థితి. నిజంగా వెనకటికి సామెత ఉంది, నిద్రపోయేవాడిని అయితే లేపొచ్చు. మీరు వేరే సీట్లో కూర్చున్నప్పుడు మీరు తప్పులు చేస్తే లేదా మీరు పాపాలు చేస్తే మీరు కళ్లు మూసుకు కూర్చుంటే
ఆ 4 రోజులు ఆ డిపార్ట్మెంట్ చెడిపోద్దేమో గాని మీరు నిద్ర నటిస్తాం వల్ల ప్రజాస్వామ్యాన్ని ముక్కల ముక్కలుగా నరుకుతుంటే తెలుగుదేశం పార్టీ మీరు కళ్లు మూసుకుని ప్రజాస్వామ్యానికే నష్టం. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం 10,601 ఓట్లున్నాయి. అందులో కణంపల్లె, కొత్తపల్లె, నలపరెడ్డిపల్లె పంచాయతీల్లో 65% ఓటర్లున్నారు. ఆయా పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టుంది. ఈ పరిస్థితుల్లో అక్కడి ఓటర్లు ఓట్లు వేస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపు సునాయాసం. ఈ క్రమంలో ఓటర్లు బూత్లను తారుమారు చేశారు. దీంతో స్వల్ప వివాదాలు తలెత్తినా అంత దూరం వెళ్లి ఓటు వేసేందుకు ఓటర్లు స్వతహాగా నిరాసక్తతను చూపుతారన్నది అధికార పార్టీ నేతల ఎత్తుగడ. పైగా ఓటింగ్కి వెళ్లే దారిలో ప్రలోభ పెట్టేందుకు, భయప్రాంతులకు గురి చేసేందుకు అవకాశం ఉంటుందని కూడా ఎత్తువేసినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేయటం మొదలుపెట్టారు. ఇంకోవైపు వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి పడిన ఓట్లు ఎక్కువగా చెల్లనివిగా చేసేందుకు బ్యాలెట్ పేపర్ ముద్రించడంలో కూడా ఎత్తుగళ్లు వేశారని తెలుస్తోంది. 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఒక్క పేజీలో బ్యాలెట్ పేపర్ ముద్రిస్తే సరిపోతుంది. అలా కాకుండా డబుల్ సైడ్ గుర్తులిస్తూ బ్యాలెట్ ముద్రించేందుకు అధికారులు సిద్ధమైనట్లుగా సమాచారం. దీంతో 1వ గడిలో ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి గుర్తుపై ఓటు వేయటం ద్వారా ఆ ఓటు చెల్లకుండా పోవాలని కుట్ర దాగి ఉంది. పచ్చముఠ ఎన్ని పన్నాగాలు పన్నినా పులివెందుల ప్రజలు జగన్తోనే ఉన్నారని, ఫలితాల్లోనూ తేలేది అదేనని వైఎస్ఆర్సీపీ నేతలు బలంగా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ ఈరోజు కొత్తగా కంటెస్ట్ చేయడం లేదా? దాదాపుగా 11-12 ఎలక్షన్లకు పైన అయిపోయినాయి. రాజశేఖర రెడ్డి గారు ఒక 6-7 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎంపీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఆ తర్వాత అవినాష్ అన్న దగ్గర 3 సార్లు ఎంపీగా, వివేకానంద రెడ్డి గారు 2 సార్లు ఎంపీగా, ఇన్నిసార్లు గెలిచిన వాళ్ళు ఎలక్షన్లు. ఈసారి ఒక్కటే ఏమవుతుంది, పులివెందుల జెడ్పీటీసీ నమ్మకంగా గెలుస్తారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమైందంటే అందరు ఆలోచించాల్సింది టీడీపీ వాళ్ళు ఏం కుట్ర చేస్తున్నారు, అసలు గెలుస్తారా ఓడిపోతారా అనే క్వశ్చన్ మార్క్ ఎందుకు వచ్చింది, ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ప్రజాస్వామ్యాన్ని ప్రజలని కాపాడాల్సినటువంటి పోలీసులే తలకాయలు లేచిపోతాయనే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టో లేదా ఇక్కడ దౌర్జన్యం చేసో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా రాష్ట్రంలో ఒక ఇండికేషన్ ఇవ్వాలా. ప్రతి ఒక్కరూ పోలింగ్ లో పాల్గొనండి, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి. ఎన్నికల వేళ అధికారులు ఈ తరహా ప్రచారం చేయటం సహజం. కానీ ఇదే ప్రచారానికి భిన్నంగా పోలింగ్ బూత్లను మారుస్తూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఎలాగైనా సరే గెలవటానికి ఓటర్లను గందరగోళానికి గురిచేసి పోలింగ్ కేంద్రం వద్దకు రాకుండా చేయాలన్న ప్రభుత్వ పెద్దల కుతంత్రానికి అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ఈ అరాచకాలన్నింటికీ మూలమైన పచ్చముఠాని తమ ఓటుతో చావు దెబ్బ కొట్టడానికి పులివెందుల ఓటర్లు ఎదురు చూస్తున్నారు. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు. 1863 నవంబర్ 19న నాటి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని నిర్వచిస్తూ చేసిన వ్యాఖ్యలివి. ఆ తర్వాత ఎప్పుడో 84 ఏళ్లకి స్వాతంత్ర్యం సాధించిన భారతదేశం అలాంటి అమెరికా కన్నా అద్భుతంగా ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తోన్న దేశంగా సగర్వంగా ప్రపంచ దేశాల ముందు నిలబడింది. ఇప్పుడు అదే దేశంలోని ఆంధ్రప్రదేశ్లో అదే ప్రజాస్వామ్యం అనునిత్యం అపహాస్యం పాలవుతోంది. అంబేద్కర్ రాజ్యాంగం అవహేళనకి గురవుతోంది. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం రాక్షస కోరల్లో చిక్కుకుని ప్రజాస్వామ్యం విలవిలలాడిపోతోంది. 14 నెలలుగా అరాచక పాలన సాగిస్తోన్న పచ్చ తాలిబన్లు ఇప్పుడు పులివెందుల మీద పడ్డారు. పులివెందులలో భయోత్పాతం సృష్టించడం కోసం దాడులు చేస్తున్న పచ్చముఠ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ని టార్గెట్ చేసింది. పులివెందుల మండలం నల్లగొండువారిపల్లె గ్రామానికి చెందిన చెన్నారెడ్డి వేల్పుల రామలింగారెడ్డికి సమీప బంధువు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఆయనతో చర్చించేందుకు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో కలిసి వేల్పుల రామలింగారెడ్డి బుధవారం ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఆయనతో మాట్లాడిన తర్వాత పక్కనే ఉన్న సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డితో మాట్లాడేందుకు వెళుతూ ఉండగా ఒక్క మారుగా టీడీపీ రౌడీ మూకలు వారిని చుట్టుముట్టాయి. వేల్పుల రామలింగారెడ్డి తలపై రాడ్డుతో కొట్టారు. దీంతో తల పగిలి ఆయన కింద పడిపోయారు. పక్కనే ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన అదే స్థాయిలో దాడి చేశారు. రమేష్ యాదవ్ తల తిప్పటంతో భుజంపై రాడ్ల దెబ్బలు పడ్డాయి. దాంతో ఆయన భుజం ఎముకలు విరిగిపోయాయి. ఆపై ఎమ్మెల్సీ రేంజ్ రోవర్, వేల్పుల రామలింగారెడ్డికి చెందిన ఫార్చునర్, స్కార్పియో వాహనాలను
సమ్మెటలతో ధ్వంసం చేయగా అలజడి రేగటంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చిన మహిళలు కింద పడిపోయిన రామలింగారెడ్డికి అడ్డుగా నిలిచారు. నిజానికి ఇది దాడి కాదు, హత్యాయత్నం. అతి కష్టం మీద పచ్చముఠ దాడి నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు తప్పించుకోగలిగారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో పచ్చముఠ కుట్రలకు కూత పెట్టడమే తమ డ్యూటీ అని భావిస్తున్న పోలీసులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై జరిగిన హత్యాయత్నం విషయంలోనూ అదే చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార యంత్రాంగం పూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. హత్యాయత్నానికి సంబంధించి 2 ఘటనల్లోనూ తదుపరి ఎలాంటి చర్యలు లేవు. హత్యాయత్నం జరిగిన మరునాడు కూడా టీడీపీ గ్యాంగ్ ఇనుపరాడ్లు వెంటబెట్టుకుని వాహనాల్లో యథేచ్ఛగా పులివెందుల్లో సంచరించింది. మరోవైపు బాధితులపైన రివర్స్ కేసు నమోదు కావటాన్ని పరిశీలిస్తే పోలీసు ఉన్నతాధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. వైఎస్ఆర్సీపీ కీలక నేతలు ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఫాలో అవుతున్నారు, టార్గెట్ చేసుకున్న వ్యక్తి అక్కడున్నాడా లేడా లాంటి సమాచారం అంతా స్థానిక పోలీసుల ద్వారా అధికార పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు చేరుతున్నట్లుగా సమాచారం. అసలు పోలీసులు ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారో తెలియాలంటే హత్యాయత్నం తర్వాత డీఐజీ కోయ ప్రవీణ్ మాటలను ఓసారి వినండి. చోటా మోటా నాయకుడు అంటే మనం ఏదో కానిస్టేబుల్ పెడతాం, కానీ ఒక ఎమ్మెల్యే కానీ, మాజీ ఎమ్మెల్యే కానీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ కానీ ఎవరైనా కూడా మినిమం ఎస్ఐ స్థాయి అధికారితో మనం బందోబస్తు ఇస్తున్నాం. ఏ పార్టీ అయినా 2 పార్టీలకు ఇస్తున్నాం. త్వరగా ఆగింది, లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా. మన వాళ్ళు ఉండబట్టి వచ్చి అక్కడికి వచ్చి విడదీసి ఎవరిని తీసి హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. ఆస్తి నష్టం లిమిటెడ్ గా జరిగింది, ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు. ప్రచారం చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి పత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి, అలాంటివి చేయొద్దు. దానిపై మేము కఠినంగా వ్యవహరిస్తాం. విన్నారుగా ఆ భాష. వైఎస్ఆర్సీపీ నేతల ఎన్నికల ప్రచారాన్ని పత్యాపారం అనే పదంతో పోల్చడం చూసిన తర్వాత ఖాకీలు ఎవరికి గులాం కొడుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సంఘటనా స్థలంలో పోలీసులు రాలేదని ప్రశ్నిస్తే మేం లేకపోతే తలకాయలు ఎగిరిపోయేవంటూ డీఐజీ స్థాయి అధికారి ఓపెన్ గా మాట్లాడుతున్నారంటే పులివెందుల్లో పచ్చముఠ అరాచకాలను అర్థం చేసుకోవచ్చు. ఆ అరాచకాలకు ఖాకీలు ఎంతగా అండగా నిలుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఖాకీ చొక్కా వేసుకుని చంద్రబాబుకు కాళ్ల పూజ చేయొద్దని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్న హితవు పోలీసుల తలకెక్కటం లేదు. డీఐజీ పత్తి వ్యాపారాల గురించి కాకుండా శాంతి భద్రతల పరిరక్షణ చేపట్టాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. కర్నూలు డీఐజీ గారు ఆయన ఏం మాట్లాడతాడండి? పక్క గ్రామానికి వెళ్ళి పత్తి వ్యాపారం ఏంటి అని అంటాడు. ఎన్నికల్లో మా నాయకులు పక్క గ్రామం వెళ్ళి ప్రచారం చేస్తే అక్కడ గొడవ జరిగితే అక్కడ మా వాళ్ళ మీద కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే మా వాళ్ళు అన్నాడు పక్క గ్రామానికి వెళ్ళి పత్తి వ్యాపారం ఏంటని. నాకు అర్థం కాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ గ్రామానికి వెళ్ళి ప్రచారం చేస్తే తప్పెలా అవుతుందని అడుగుతా ఉన్నా. హూ ఆర్ యూ టు క్వశ్చన్ దట్? మీరు అక్కడ రక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది, లా అండ్ ఆర్డర్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది. రెండోది ఏమంటాడు, అసలు తలకాయలు తెగిపడిపోయాయి, మేము ఉండబట్టి తలకాయలు పగిలే వరకు ఆపాం. అంటే ఏంటి ఉద్దేశం? తలకాయలు పగిలే వరకు ఎలవ్ చేసి తలకాయలు లేపకోకుండా జాగ్రత్త చేశావా? ఇదేనా ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడవలసినటువంటి పని? అయ్యా కొయ్య ప్రవీణ్ గారు, మీరు కాకి బట్టలు వేసుకొని చంద్రబాబు కాళ్ళ పూజ చేయటానికి కాదు మీరున్నది. మీరు లా అండ్ ఆర్డర్ కాపాడటానికి, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే రియాక్ట్ కావడానికి మీకు ఆ హక్కులు ఉన్నాయి. మీరు అలా కారు. చంద్రబాబు నాయుడు గారు మోచేత నీళ్లు తాగేటటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయారు. ఎంత అరాచకం సృష్టించైనా పులివెందుల జెడ్పీటీసీ గెలవాలని కుట్ర పన్నుతున్న పచ్చ ముఠ తమ పన్నాగాలను ఖాకీలతో అమలు చేయిస్తోంది. నల్లగొండవారి పల్లెలో ఎమ్మెల్సీ రమేష్ కుమార్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం చేశారు టీడీపీ గుండాలు. ఇప్పటిదాకా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. పైగా దాడికి గురైన వేల్పుల రామలింగారెడ్డిపై తప్పుడు కేసు పెట్టారు. జరగని ఘటనలు జరిగినట్లుగా తప్పుడు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఆ తప్పుడు ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టారు పోలీసులు. దీన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీకి చెందిన కొంతమంది నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో కీలక వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. కుప్పంలో ఎవరి మీదైనా దాడులు జరిగాయా? బెదిరింపు ఘటనలు చోటు చేసుకున్నాయా? అధికార దుర్వినియోగం జరిగిందా? లేదే. మరి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఈ రాక్షస కాండ ఎందుకు? ఎందుకంటే అతను జగన్, ప్రజాస్వామ్య విలువలను ఖచ్చితంగా పాటించే వ్యక్తి. ఇతను చంద్రబాబు.
అడ్డదారిలో అందలం ఎక్కడమే తొలి నుంచి అలవాటైన వ్యక్తి, ప్రజాస్వామ్య విలువలకు పాతరయ్యడమే తెలిసిన వ్యక్తి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోన్న పాలకులు నమ్ముకునేది హింసనే, ప్రజలను కాదు. మరోసారి పులివెందులలో టీడీపీ అదే చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న తీరు చూసి దేశమంతా నివ్వెరపోతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి హింస, దాడులు, హత్యలు, హత్యాయత్నాలు ఏపీ ఇమేజ్ ని తీవ్రంగా డ్యామేజ్ చేశాయి. అత్యంత హింసాత్మక రాష్ట్రాల జాబితాలో బీహార్, పశ్చిమ బెంగాల్ ని దాటుకొని ఏపీని పైన నిలబెట్టేసింది పచ్చముఠ. ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీని అడ్డదారిలో దక్కించుకోవటానికి ప్రధానంగా హింసనే నమ్ముకుంది పచ్చముఠ. ఆ క్రమంలో పులివెందులలో భయోత్పాతం సృష్టించడానికి అన్ని రకాలుగా పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై హత్యాయత్నం చేశారు. పోలింగ్ కి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రజల్లో భయం కలిగించడానికి మరిన్ని దాడులకు టీడీపీ గూండాలు ప్లాన్ చేశారని తెలుస్తోంది. అటు పోలీసులు కూడా టీడీపీ గూండాల అరాచకాలకు పూర్తి మద్దతును ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేత సతీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడి జరగబోతున్నట్లుగా స్పష్టమైన సమాచారం ఉందన్నారు. ఈ విషయాన్ని టీడీపీ నేతలే తనకు చెప్పారన్నారు. తనను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని చెప్పారు. తనపై దాడి జరిగితే సుమోటోగా స్వీకరించండి కోరారు. తనపై దాడి జరిగితే రాష్ట్ర ప్రభుత్వం, లోకేష్, బీటెక్ రవిదే బాధ్యత అన్నారు. ఇక్కడి పోలీసులతో న్యాయం జరగదని, ఎందుకంటే పోలీసులు పచ్చ చొక్కాలేసుకున్నారంటున్నారు సతీష్ రెడ్డి. తెలుగుదేశం పార్టీలో 25 సంవత్సరాలు ఉన్నటువంటి నా అనుబంధంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక నాయకులు నాకు చాలా సత్సంబంధాలు గతంలో ఉండేటివి. వాళ్ళల్లో చాలామంది నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్లు అయితేనేమి, ఈ జిల్లాకు బయట ఉన్నటువంటి లీడర్లు అయితేనేమి, అందరితో చాలా సహృదయంతో నాకు మంచి వాతావరణం ఉండింది. వాళ్ళలో చాలామంది, ఒకరిద్దరైతే మనం అనుకోవచ్చు, చాలామంది నాకు ఫోన్ చేసి ఇక్కడ నీ మీద కుట్రలు జరుగుతున్నాయి, నీ మీద దాడి చేయాలనేటువంటి ఆలోచన ఎక్కడ చూసినా కనపడతా ఉంది, నువ్వు కొంచెం జాగ్రత్తగా తిరుగు అని చెప్పి మాత్రం నాకు చెప్తున్నారు. దీనికి కారణం ఏందని చెప్పి నేను అడిగినప్పుడు, ఇటీవల కాలంలో లోకేష్ చేసేటువంటి తీరు పట్ల, లోకేష్ పైన నేను చాలా ఘాటుగా మాట్లాడినటువంటి విషయాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది ఆయన తృప్తిపరిచేదానికైతే కొంతమంది ఆయన్నే చెప్పి చేయిస్తున్నాడు అనేటువంటి వాదన కూడా ఉన్నాయి. గత 14 నెలలుగా ఏపీలో సాగుతున్న అరాచక పాలన, ఆటవిక పాలన చూస్తూ దేశమంతా చీకొడుతుంది. సంక్షేమం లేక, అభివృద్ధి లేక, జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు లేక ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది టీడీపీకి మాత్రమే కాదు, తెలుగు ప్రజలందరికీ తెలుసు. అందులోనూ అది పులివెందుల జెడ్పీటీసీ. అందుకే ఎన్ని అరాచకాలైనా చేసి, ఎంత హింసనైనా రాజేసి గెలవాలని పచ్చముఠ పన్నాగాలు పన్నుతోంది. అటు ఓటర్లు కూడా అరాచక శక్తుల మాడు పగలగొట్టేలా తీర్పు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.